తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. విజయం ఎప్పుడు బలహీనుణ్ణి కూడా బలవంతుడిగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అపజయం బలవంతుణ్ణి కూడా బలహీనుడు అనే విమర్శలకు దారినిస్తుంది. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ విజయంతో ఇప్పుడు కేటీఆర్ గారి విషయంలో ఇలాంటి ఒక విమర్శలను కేంద్రంగా చేసుకొని రెచ్చిపోతున్నాడనే చెప్పాలి. జూబ్లీ హిల్స్ విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ అసమర్థుడని కేటీఆర్ కేంద్రంగా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క అపజయాన్ని మొత్తం కేటీఆర్ కంటగట్టి కేటీఆర్ లీడర్షిప్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అసెంబ్లీలో గెలిచినాం, పార్లమెంట్లో గెలిచినాం, కంటోన్మెంట్లో గెలిచినాం, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో కూడా గెలిచినాం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేదు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయిండ్లు. ఇక కేసీఆర్ గారి నాయకత్వం కావచ్చు, కేటీఆర్ గారి నాయకత్వం కావచ్చు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు తన బలహీనమైన విజయాన్ని బలమైన విజయంగా చెప్పుకునే ప్రయత్నంలో అనేక విమర్శలను, అనేక ఆరోపణలను, అనేక అబద్ధపు అసత్యపు ప్రచారాన్ని ఈ తెలంగాణ సమాజంలో విస్తరించాలని, ఇదే నిజమని చెప్పాలని బలంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మర్చిపోవద్దు. మీరు అసెంబ్లీలో గెలిచిండ్రు, పార్లమెంట్లో గెలిచిండ్రు, అదేవిధంగా కంటోన్మెంట్లో గెలిచిండ్రు, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిచిండ్రు. కానీ మీ సొంత నియోజకవర్గం కోడంగల్లో 2018లో ఓడిపోయిన విషయాన్ని మర్చిపోవద్దు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో మీ సొంత జిల్లాలో ఎంపీని గెలిపించుకోలేదనే విషయం కూడా మర్చిపోవద్దు. అలాగే మీ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిని ఓడిపోయిందనే విషయం కూడా మర్చిపోవద్దు. రాజకీయాల్లో గెలుపోటములు అనేది అత్యంత సహజమైనవి. కానీ జూబ్లీ హిల్స్ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఎంత డీగ్రేడ్ చేయాలో అంత డీగ్రేడ్ చేసే ఒక విష ప్రచారాన్ని తెలంగాణ వ్యాప్తంగా పెట్టదలుచుకున్నాడు. అదేంటో చెప్పే ముందు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. తెలంగాణలో ఎప్పటికీ బీఆర్ఎస్ అనేది ఫేవరెట్ పార్టీగానే ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్గా రూపుదిద్దుకోకముందు టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా బలంగా నిలబెట్టి ఇది మా తెలంగాణ స్టేట్ అని గర్వంగా చెప్పుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వాన, ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన తెలంగాణ అనేది ప్రజ్వరిల్లింది, బలంగా నిలబడ్డదనేది ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది, కేసీఆర్ నాయకత్వం అనేది ఎప్పటికీ తెలంగాణకు రక్షే అని చెప్పడంలో సందేహం లేదు. ఇక జూబ్లీ హిల్స్ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ పని అయిపోయింది, కేటీఆర్ నాయకుడిగా పనికిరాడు, కేటీఆర్ తప్పుకోవాలి, ఇంకొకరికి పగ్గాలప్పజెప్పాలి, ఆయనకు అహంకారం, ఆయనకు ప్రవర్తించరాదు, ఆయనకు ఇట్లా మాట్లాడరాదు, ఆయన అట్లా మాట్లాడకూడదు అని వీళ్ళే ప్రజల మైండ్ సెట్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి లీడర్కి తనదైన శైలి ఉంటుంది, ప్రతి లీడర్ కూడా తనదైన ఒక వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఓటమి అనేది ఎప్పుడు విమర్శలకు దారితీస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని టార్గెట్గా చేసుకొని ఒక విష ప్రచారాన్ని చేయిస్తున్నాడు. అదేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇదే ఆ విష ప్రచారం. ఇది కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఇచ్చిన టాస్క్ అని చెప్పాలి. ఇక్కడ భానుమతి ఆర్ అని ఒక మహిళా పేరుతోటి ఇగో ఈ విష ప్రచారాన్ని తెలంగాణ ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ నీకు లేని సినిమా ఉందని బొంకి ఏమిరా అయ్యా ఆడకూతుర్ని మోసం చేసినావు, కడుపు మండిన ఆమె శాపం నీకు తగిలి తీరుతుంది అని ఆమె పెట్టి ఇగో ఈ తప్పుడు రాతలు, ఈ అబద్ధపు రాతలు, ఈ దుర్మార్గమైన రాతలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదేదో తెలంగాణ స్క్రైబ్ ఆట, మరి ఇది ఉన్నదా వీళ్ళే ఒట్టిగా క్రియేట్ చేసి ఇలాంటి అసత్యమైన ప్రచారాలకు తెరదీస్తున్నారా చూడాలి. వాడు సర్వనాశనం అవుతాడు. కేటీఆర్పై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఫైర్. ఆ దుర్మార్గుడి వల్లే సానుభూతి ఓట్లతో గెలవలసిన ఎన్నిక
దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. కళ్ళలో గ్లీజరిన్ వేయించి ప్రతిరోజు నన్ను ఏడిపిస్తూ ఎన్నికల ప్రచారం చేయించాడు. నా బిడ్డ కాళ్లకు పట్టీలు కట్టించి జూబ్లీహిల్స్ సందుల్లో కుక్కలను తిప్పినట్టు తిప్పించాడు. వీడి పిచ్చి పనుల వల్ల నాకు దక్కాల్సిన సానుభూతి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు దక్కింది. కేకే సర్వే పేరుతో ఎవడో తలకు మాసినోడిని తెచ్చి ₹1 కోటి బూడిదిలో పోయించాడు. 600 అయినా మీరే ఎమ్మెల్యేగా గెలుస్తారని నమ్మించి పచ్చి బట్టతో నా గొంతు కోశాడు. గో ఇంత విషపూరితమైన ఒక అసత్యమైన వార్తను ఇట్లా మరి సర్కారు రాయిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ స్టేట్మెంటు మాగంటి సునీత గారు రేవంత్ రెడ్డి గారికి ముందుకు పోయి ఇచ్చిండ్లా, కాంగ్రెస్ మంత్రుల ముందు ఇచ్చిండ్లా, లేకపోతే స్వయంగా రేవంత్ రెడ్డి గారే కూర్చొని ఈ వార్త రాసుకొచ్చి దీన్ని ప్రింట్ వేయించిందా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ఇంత దుర్మార్గమైన రాతల మొదటి నుండి కూడా కేటీఆర్ను మహిళలతోటి బ్లేమింగ్ చేయించే ఒక భయంకరమైన కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అల్లుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళను, ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే వాళ్ళను, ఈ ప్రభుత్వం మీద కొట్లాడే వాళ్ళను మహిళలను కేంద్రంగా చేసుకొని బ్లేమ్ చేసే ఒక భయంకరమైన కుట్రను ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అల్లుతున్నది. మాగంటి సునీత ఓటమి వెంటనే కేటీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు మానసికంగా ధైర్యాన్ని ఇచ్చి మీ కుటుంబానికి ఖచ్చితంగా నేను తోడుంటా అని హామీ ఇచ్చి వచ్చిండు. అంతేకాదు గెలిచిన రాత్రే రహమత్ నగర్లో ఒక యువకుడిని ఇదే కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేస్తే ఆ బాధితుడి ఇంటికి పోయి కూడా కేటీఆర్ గారు పరామర్శించి వచ్చిన విషయం మనం అందరం చూసినాం. ఇలాంటి భయంకరమైన అసత్యపు వార్తలను ప్రచారం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు ఎంతటి పైశాచిక ఆనందం పొందాలని ఆలోచన చేస్తున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోండి. దానికి తోడు వార్త మహిళ చెప్పినట్టుగా ఈ వార్తను మహిళా పేరుతోటి మళ్ళీ ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఖచ్చితంగా ఈ భానుమతి ఆర్ అనే వ్యక్తి మహిళ అయినా పురుషుడు అయినా వీళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇంత విష ప్రచారమా? ఓటమి గెలుపు అనేది సహజం. ఒక ఓటమిని కేంద్రంగా చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఎంత విషాన్ని తెలంగాణ ప్రజల మైండ్లో రుద్దాలని చూస్తున్నారో అర్థం చేసుకోండి. ఇక ఇలాంటి కుట్రలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఒక ఊహించని సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు కూడా తెలుస్తున్నది. పార్టీని గాడిలో పెట్టడానికి కావచ్చు, 2028లో రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండే సమాయత్తం అవ్వడానికి కావచ్చు, లేకపోతే రానున్న కార్పొరేషన్ ఎన్నికలు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయబోతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతున్నది. ఇప్పటి వరకు పార్టీ అడక్ కమిటీలతో ముందుకు నడుస్తున్నది. ఇప్పుడు శాశ్వత కమిటీలను వేయాలని కూడా కేసీఆర్ గారు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ముమ్మాటికి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ తెలంగాణ ప్రజల రక్షగా ఉండాలంటే ఒక స్థిరమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పరచవలసిన అవసరం అయితే ఉన్నదనేది మేము కూడా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు నియోజకవర్గాల స్థాయిలో కూడా ఇన్ఛార్జ్లో నియమించాలి. అదేవిధంగా ఇప్పటికే ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆ అనర్హులందరినీ కూడా పక్కన పెట్టి నూతన నాయకత్వానికి, యువ నాయకత్వానికి కూడా పగ్గాలిస్తే బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ తెలంగాణలో మరింత పుంజుకొని రాబోయే రోజుల్లో అధికారం వైపుగా వెళ్తుందనడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ఒక్క ఓటమితోటి కేసీఆర్ గారేం కనుమరుగుగారు, ఒక్క ఓటమితోటి కేటీఆర్ గారేం కనుమరుగుగారు. ఈ ఓటములు అనేటి టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఎన్నో చూసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా ఇట్లనే కొందరు గెలిచిన వ్యక్తులు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే అప్పుడు పార్టీ పని అయిపోయిందని కూడా అన్నవారు ఉన్నారు. కాబట్టి అపజయాలు కావచ్చు, లేకపోతే జంపింగ్ల వల్ల కావచ్చు,
కొన్నిసార్లు పార్టీని తక్కువ చేసి మాట్లాడి పార్టీ పని అయిపోయిందని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ తెలంగాణ ప్రజల కష్టాల తరపున కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీనే. తెలంగాణలో ఎప్పటికీ ఫేవరెట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీనే.